సరే అలాగే కానివ్వండి, నిదానంగానైనా తెలుస్తుంది కదా. అయితే కొన్ని రోజులైనా ఈ పౌర్ణమి టాపిక్ మీ మనసులో గాని మన మధ్యనైనా గాని రాకూడదు మావయ్య. దయ్యాలు పిశాచాలు రాకూడదనే అనుకుంటామమ్మా. రాకూడదని గుమ్మానికి గుమ్మడికాయ కడతాం, కానీ రాకుండా ఆపలేం. ఎందుకంటే వాటి నైజమే మనల్ని పీక్కుని తింటాం. ఆ మహాతల్లి కూడా పిశాచాల వరస. ఆవిడ ఆస్తి కోసం కోర్టుకు లాగినప్పుడే నాకు అర్థం కావాల్సింది, కానీ అప్పుడు కాలేదు. రాసి పెట్టుందమ్మా, ఆవిడ గారి చేతిలో మోసపోవాలని రాసి పెట్టుంది. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుని బయటపడగలిగాను. ఈసారి ఏం జరుగుతుందో, ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా అర్థం కావడం లేదు. వాసుకి, మహా, నేను చెప్పేవన్నీ అర్థం లేని భయాలని కొట్టిపడేకండి. మీరు కూడా ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండండి. సరే అలాగే మావయ్య. భగవంతుడా, పౌర్ణమి భయం నుండి వీళ్ళని బయటికెళ్ళి తీసుకురావాలి. వాసుకి, నీకంత నమ్మకం లేకపోతే లోకేష్తోనే చెప్పిస్తాను. బావగారు, 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 అంతా అయిపోయింది బావగారు. అన్యాయం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది బావగారు. రేయ్, ఏంటి? ఆ పౌర్ణమి మీ అల్లుడిని చంపేసింది. లోకేష్ని చంపేసింది. ఎవరన్నయ్యా? ఎవరో కాదమ్మా, బావగారిని కిడ్నాప్ చేసిన మీ కూతురు పౌర్ణమి. నిజమమ్మా, పౌర్ణమి నా కొడుకును చంపేసిందమ్మా, చంపేసింది బావగారు. రేయ్, ఎవరా నీకు బావగారు? పోరా బయటికి, పో బయటికి. బావగారు, నిజంగానే పౌర్ణమి నా కొడుకును చంపేసింది బావగారు. ఎందుకు చంపదరా? మీరిద్దరూ పౌర్ణమితో కలిసి నన్ను చంపాలని చూశారు కదా. నేను ఎస్కేప్ అవగానే సాక్ష్యం లేకుండా చేయడం కోసమే అలా చేసుంటుంది. అందుకే నీ కొడుకుని చంపుంటుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. బావగారు, ఇంకోసారి బావుగారు అన్నావంటే పోరాబెట్టి. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చానరా? ఏదో మీ బతుకులు బాగుంటాయి కదా అని ఇంటికి తీసుకొస్తే మీ బుద్ధులు చూపించారు కదా. ఆవిడ గారు అలా చెప్తే మధ్యలో మీ తెలివితేటలు ఏమయ్యారా? చెయ్యి, పో బయటికి. కోపడకండి బావగారు, క్షమించండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే కాల్చి పారేస్తానేమనుకున్నావా? పో బయటికి. చూసావా వాసుకి, ఇప్పటికైనా అర్థమైందా నీకు ఆవిడ గారి గురించి? లోకేష్ ని చంపేసిందంట. చంపకపోతే ఆవిడ గారి ప్లాన్లు కుట్రలు అన్ని బయటపడిపోతాయి కదా. అది ఎవరిని వదలదు వాసుకి. నిన్ను, నన్ను, మనందరినీ చంపేంత వరకు వదలదు. పౌర్ణమి, పౌర్ణమి, పౌర్ణమి ఎక్కడికి వెళ్ళింది? పౌర్ణమి, పౌర్ణమిని చూసావా అన్నయ్య? రూమ్లో లేదా? లేదన్నయ్య, అసలు భోజనం కూడా చేయలేదు. ఇంకా భోజనం చేయకపోవడం ఏంటి? తనని జాగ్రత్తగా చూసుకోమని అమ్మ చెప్పింది కదా, ఏం చేస్తున్నావు? అది
మొబైల్లో సినిమాలు చూస్తూ కూర్చున్నావా? సర్లే పద, బయట ఉందేమో. ఎక్కడ కూడా లేదు. అంటే ఎక్కడికి వెళ్ళినట్టు అన్నయ్య? అదే నాకు అర్థం కావడం లేదు. అవును, వాష్రూమ్లో చూసావా? మొత్తం వెతికాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సర్లే, నువ్వు వెళ్ళు. పౌర్ణమి ఎక్కడికి వెళ్ళుంటుందో నీకు ఐడియా ఉందా? వెళ్ళమన్నా. ఇంతకీ పౌర్ణమి ఎక్కడికి వెళ్ళుంటుంది? కంప్లైంట్ ఇచ్చారు సార్, కాదనట్లేదు. స్టాఫ్ తక్కువగా ఉంది. త్వరలో మీ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేస్తాను సార్. సరే సార్. మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిపోయేదానికి కూడా పోలీస్ కంప్లైంట్స్. సార్, నీదేంటమ్మా ఈవిటీజింగా? లేదు సార్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. కన్ఫర్మేషనా? ఏం చేసావమ్మా? చోరీ కేసా? అయ్యో, అది కాదు సార్. సార్, అది ఏంటి పౌర్ణమి ఇది? ఇలా వస్తున్నట్టుగా ఒక్క మాట అయినా చెప్పలేదు. ఈ విషయం చెప్తే ఆంటీ వాళ్ళు కంగారు పడతారు, అందుకే వచ్చేసాను పార్తూ. డిస్కషన్ తర్వాత చేసుకోవచ్చు. ఏం చేసావో చెప్పు. సార్, నేను ఒక హత్య చేశాను. సార్, నేను చెప్తుంది నిజం సార్. నేను వ్యక్తిని మర్డర్ చేశాను. ఎక్కడమ్మా? ఏ ఏరియా? శాంతినగర్ సార్. అక్కడి నుంచి ఏం రిపోర్ట్స్ ఏం రాలేదే? సార్, నేను పగతో ప్రతీకారంతో ఈ హత్య చేయలేదు సార్. కేవలం మా నాన్నని రక్షించుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హత్య చేయాల్సి వచ్చింది. ఎవరిని హత్య చేసావమ్మా? అతను మాకు దూర బంధువు సార్, కానీ వాడు క్రిమినల్. మా చెల్లెలతో పెళ్లి క్యాన్సిల్ అయిందని మా కుటుంబం మీద పగబట్టాడు. ఆ కోపంతో మా నాన్నని కిడ్నాప్ చేశాడు. మా నాన్నని బెదిరించి ఆస్తి కూడా రాయించుకోవాలనుకున్నాడు. కిడ్నాప్ జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా? బాధ్యతగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సింది సార్. కానీ ఇంటి పెద్ద కూతురుగా మా నాన్నని సేవ్ చేయడం తప్ప నాకేమీ గుర్తులేదు సార్. మా నాన్న కోసం వెళ్తే నన్ను చంపాలని చూశాడు. నాకు తోడుగా ఉండి అడ్డుకోబోయిన నా ఫ్రెండ్ ఇతన్ని కూడా చంపబోయాడు సార్. తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వాడిని చంపేశాను సార్. హత్య ఎలాంటి పరిస్థితుల్లో చేసినా చట్టం దృష్టిలో నేరమే అవుతుంది కదా సార్. అందుకే సరెండర్ అవుదామని వచ్చాను. నేరం చేసిన వాళ్ళు శిక్ష నుండి తప్పించుకోవాలని ఏదో ఒక అబద్ధం చెప్తుంటారు. నువ్వు నిజాయితీగా వచ్చి జరిగింది చెప్పావు. నిన్ను అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. కానిస్టేబుల్, ఈమె దగ్గర స్టేట్మెంట్ తీసుకో. చెప్పండమ్మా. అవునమ్మా, చనిపోయిన అతని పేరేంటి? అతని పేరు లోకేష్. లోకేషా?
ఈ పేరు ఎక్కడో విన్నానే. వాడు పెద్ద క్రిమినల్ అని చెప్పాను కదా సార్. వాడి మీద చాలా పోలీస్ కేసులు కూడా ఉన్నాయి.